నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అది లేకుండా పోతా ఉన్నాడు. వాడు ఏం చేస్తాడో తోని పరిస్థితి వస్తుంది. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో, ఎలా మనం ఎంత గొప్పగా ఎదిగినా, మనం ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, మనకు సుఖాంతమైన జీవితం ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఇలాంటి దుస్తాంతాలు మళ్ళా ఒళ్ళు జల్దరించే పద్ధతి ఉంది. మన రక్షణ లేకుండా పోతా ఉంది. బయటికి పోతే ఏమైతే తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఇంతకుముందు నిర్భయ వచ్చింది, చట్టం వచ్చింది, కానీ జరుగుతూనే ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా. అసలు చెప్పుకోలేకపోతున్నారు, అలవాటు అయిపోయింది. అది ఇవి జరుగుతలే అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు. ఎంత సంపద పెరిగినా, ఎంత ఎత్తుకు ఎదిగినా మానవ సంబంధాల్లో ఇవాళ ఇలాంటి పరిణామాలు మన తిరోగమనలకు చూపిస్తున్నాయి, రిగ్రెసివ్ మేనర్ చూపిస్తుంది తప్ప ప్రోగ్రెసివ్ మేనర్ చూపించలేనటువంటి విషయాన్ని పాలకులుగా, పార్టీల నాయకులుగా అర్థం చేసుకోవాల్సి అక్కడ ఉన్నది. డాక్టర్లుగా పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఇంజనీర్లుగా సమాజం కలిసి ఒక రోడ్డు ఎత్తరు కావచ్చు, బ్రిడ్జ్ కడతారు కావచ్చు, కానీ ఇలాంటి వాటిని నియంత్రించే కర్తవ్యం, బాధ్యత సోషల్ సైంటిస్ట్గా రాజకీయ నాయకులపైన ఉంటారనే విషయం మేము మర్చిపోకండి. ఇది మంచిది కాదు. దీని పట్ల మేధోమథనం జరగాలి. దీని పట్ల దీనికి పరిష్కారానికి ఏదైనా మార్గాలు వెతకడం అక్కడ ఉందని చెప్పి మనవి చేస్తూ, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడమే కాకుండా ఉరి తీయాలి. అట్లాంటిని బహిరంగంగా ఉరి తీయాలి తప్ప ఏదో కాడ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి పనులు చేసినా, సైకోల పని చేసినా, సాడిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళను చట్టాలు కూడా ప్రొలాంగా వాళ్ళకు విచారణ జరపకుండా ఇలాంటి వాటి మీద నిర్ధారణ అయితే తక్షణమే చర్య చేపట్టి ప్రజానీకానికి ఒక విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాడు ఉరి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, డాక్టర్లకి శాశ్వతంగా ప్రొటెక్షన్, డాక్టర్లకి గౌరవం, డాక్టర్లుగా పేషెంట్లను గతంలో ఎట్లయితే ప్రేమపూర్వకంగా చూసే వాతావరణం ఉందో ఆ వాతావరణం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, మీ అందరికీ మీ సంఘీభావానికి, మీరు చేసిన ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ సెలవు తీసుకున్న నమస్కారం. జై తెలంగాణ. ఆవాజ్ దో. ధన్యవాదాలు సార్. మీరు మనసు విప్పి మీరు మాకు మద్దతు ప్రకటించడం మా అదృష్టం సార్. మీరు మాకన్నా ఎక్కువ బాధతోని మీరు ఈరోజు సమాజాన్ని అందరికీ విప్పి చూపారు. దయచేసి మీరు అనుకున్నట్టు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాజకీయ నాయకులైన మీరు దయచేసి చట్టాలు తేవాలి సార్. ఆ చట్టాలు తేవడమే కాదు, చట్టాలను కఠినంగా అమలు చేసే బాధ్యత కూడా మీ మీదే ఉందని దయచేసి ఈ సభకు తెలుస్తున్నారు. మా ఐఎంఏ తెలంగాణ స్టేట్ తరఫున ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. నమస్కారం సార్, చాలా థ్యాంక్స్. హామీలు ఇచ్చిండ్రు, కానీ అవి సంపూర్ణంగా అమలు కాకపోవడం వల్ల మళ్ళీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎంతకాలమని స్టెథోస్కోప్లు పట్టుకొని పేషెంట్లకు సర్వీస్ అందించాల్సిన మేము, హుందాగా బతకాల్సిన మేము, వైద్యో నారాయణో హరి అని చెప్పి కీర్తించే ఈ సమాజంలో ఎందుకు మాకు దుస్థితి అని చెప్పి ఇవాళ డాక్టర్లుగా ఈ రోడ్ల మీదకి వచ్చిన తీరు సమాజానికి మంచిదైతే కాదు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్లు అయ్యేవాళ్ళు క్లాస్ రూమ్లో గొప్పగా చదువుకునే వాళ్ళు, టాప్ ర్యాంక్స్ మంచిగా చదువుకునే వాళ్ళు మీరు ఏమవుతారంటే ఐఏఎస్ అని చెప్పరు, ఐపీఎస్ అని చెప్పరు, ఇంజనీర్ అని చెప్పరు, డాక్టర్ కావాలని కోరుకుంటారు. అంత క్రీమ్ లాంటి, అంత కష్టపడి చదువుకొని, సరే డబ్బులు సంపాదించాలి, అందరూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వృత్తి మీద కొంతమందికి గౌరవం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మెజారిటీ డాక్టర్లు అనాదిగా ఇవాళ సేవలు అందించే వాళ్ళు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే
గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు అయితే నిందించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళని టైంకు రారని, సరిగా చూడరని నిందించే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ జీతభత్యాలు ఎట్లుండే గురించి ఎవరు మాట్లాడరు. ఒక డాక్టర్ బయటికి రావాలంటే 5.5 సంవత్సరాలు కేవలం ఎంబీబీఎస్ మాత్రమే కాదు, ఇవాళ మళ్ళీ పీజీ చదువుకుంటే తప్ప డాక్టర్గా పరిగణిస్తలేదు. ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్ అంటే వెనుకట గొప్ప వాల్యూ ఉండే, ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్కి వాల్యూ లేదు. పీజీ చదువుకుంటే తప్ప డాక్టర్ అనే పరిస్థితి లేదు. అంటే 8.5-9 సంవత్సరాలు కష్టపడి చదివి ఇవాళ దవాఖానలో పనిచేసే వాళ్ళకు ఒక మామూలు ఉద్యోగికి ఉండే జీతం కూడా ఉండదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 4 సంవత్సరాలు చదువుకుంటే ఏ ఉద్యోగాలు ఉంటాయో. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రామోజీరావు గారు ఆయన వాళ్ళు చనిపోయి ఉండవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఆ సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యం అంతా అవినీతితో ఏర్పడినటువంటి సామ్రాజ్యమే తప్ప ధర్మంగా ఏర్పడినటువంటి సామ్రాజ్యం కాదు అనేది దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఈ రోజున హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో చాలా స్పష్టంగా తన కౌంటర్లో దాఖలు చేసింది. రామోజీరావు గారు చేసినటువంటి ఫైనాన్షియర్స్ అంతా కూడా ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంతా కూడా ఆర్బీఐ చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటిదే ఈ 50 సంవత్సరాల కాలంలో కూడా అనేటువంటి మాట ఆర్బీఐ చెప్పినటువంటి సందర్భం. తప్పనిసరిగా ఈ కేసులో రామోజీరావు గారికి కానీ వారి వారసులకు కానీ తప్పనిసరిగా శిక్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానిలో ఏ విధమైన సందేహము లేదు. యాతా వాతా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, రామోజీరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది ఇలాంటి కార్యక్రమాలు చేసి తెలుగుదేశం గొడుగు కిందో తెలుగుదేశం గొడుగు పైనో బ్రతకాలనేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇంత దారుణమైన అంశాలను మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఖండించరు. వాటిని మోసేటటువంటి ప్రయత్నం చేస్తారు. తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరగాడని, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడని ఇలాంటి ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజు నుంచి మేము చెప్తున్నాం, రామోజీరావు గారు వైట్ కాలర్ క్రిమినల్ అని, ఆయన నేరగాడని మేము చెప్తున్నాం. ఆయన చనిపోయిన తర్వాత ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, ఆర్థికంగా నేరం చేసినటువంటి వ్యక్తి ఇతను అనేటువంటి పరిస్థితులు చెప్పడం జరిగింది. దీన్ని మూలం నుంచి తీసుకొచ్చినటువంటిది రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించారు. తర్వాత వీ హ్యావ్ టు అప్రిషియేట్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఇది చచ్చిపోయినటువంటి కేసుని, దీన్ని కొట్టేయించుకున్నటువంటి కేసుని, దాన్ని 2018లో దాన్ని కొట్టేయించుకోవాలనే ప్రయత్నం చేసి కొట్టేయించుకున్నా కూడా దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని బతికించి మళ్ళా తీసుకొచ్చి తెలంగాణ హైకోర్టులో పెట్టి ఆర్బీఐ కౌంటర్ వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మన ప్రభుత్వం కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానిలో ఇంప్లీడ్ అయి ఉన్నది. దీని మీద విచారణ జరగవలసినటువంటి అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈ అరుణ్ కుమార్ గారు రోజు దీని గురించే, మేము ఆయన చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చాం. అప్పటి నుంచి ఇప్పుడు కూడా రామోజీరావు గారి కేసు విషయం చాలా సందర్భాల్లో మాట్లాడుతాం. నేను కూడా చాలా సందర్భాల్లో కలిశాను ఆయన్ని. ఆయన రూమ్ నిండా మన చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించినటువంటి కాగితాలు, ఫైనాన్షియల్కి సంబంధించిన కాగితాలు ఉంటాయి. రామోజీరావు గారికి సంబంధించినటువంటి కేసులో చాలా పరిశీలి చేస్తున్నటువంటి వ్యక్తి. అందువల్లనే ఆయన మీద అఫిడవిట్ కూడా, పరువు నష్టం దావా కూడా రామోజీరావు గారి కుటుంబ సభ్యులు వేశారు. ఇంత పరువు మాది పోయింది, మీరు కట్టాలని. కాబట్టి నేను ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా జెన్యూన్ అయిన కేసు. ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి రామోజీరావు గారి వారసత్వం మీద మీరు యుద్ధం చేయండి లీగల్గా. దాన్ని యుద్ధం చేయకపోతే మీ మీద వేశారు కదా మళ్ళా పరువు నష్టం దావా, అది కూడా మీరు గుర్తుపెట్టుకొని దీని మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మార్గదర్శి చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు. చిట్ ఫండ్ కంపెనీ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలని మీరు ఏదైనా చిట్ ఫండ్ కంపెనీ తప్పు చేస్తే తెల్లారిపాటికి మూసేస్తారు. కానీ రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీ అంతా లోపభూయిష్టంగా ఉంది.
ఎక్కడ రూల్స్ను పాటించడం లేదు. వాటి మీద మీరు యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. రామోజీరావు గారు మీకు దైవంగా ఉండొచ్చు, గురువుగా ఉండొచ్చు, కానీ ఆయన కంపెనీ చేస్తున్న చిట్ ఫండ్ కంపెనీలన్నీ కూడా అతి దారుణంగా చట్ట వ్యతిరేకంగా నడపబడుతూ ఉన్నాయి. వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని రాబోయే టైంలో మనం చూస్తాం. ఖచ్చితంగా ఎవ్వరూ చట్టానికి వ్యతిరేకులు కాదు, చట్టానికి అతీతులు కూడా కాదు. చట్టం నుంచి పారిపోవాలని అనేక సందర్భాల్లో రామోజీరావు గారు జీవించి ఉండగా ప్రయత్నం చేశారు. చట్టం నుంచి తప్పుకుపోవడానికి ఒకసారి తప్పుకుపోయాం అనుకున్నారు, హైకోర్టులో కేసు కొట్టేయించుకుని. కానీ అరుణ్ కుమార్ గారు ఢిల్లీ సుప్రీంకోర్టులో వేసి మళ్ళా చట్ట పరిధిలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం శభాష్ అనిపించేటువంటి సంఘటన. ఎంత పెద్దవారైనా కూడా చట్టానికి అతీతులు కారు అని చెప్పడానికి ఈ రామోజీరావు గారి కేసు చాలా స్పష్టంగా అర్థమవుతుందనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తూ, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఎంత పెద్దవారినైనా కూడా బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, వారి పేరు మీద జనగాం జిల్లాకు పేరు పెడతా ఉన్నారు. ఇమ్మీడియట్ గా ఈరోజు అనౌన్స్ చేస్తే మీరు అన్న ప్రకారం మీ మేనిఫెస్టో ప్రకారం మరి మాట ఇచ్చినట్లు అవుతుంది. ఇందులో మేము అడిగాం, మరి ఈరోజు ప్రోగ్రాంలో మీరు వస్తుందని తెలిసింది, మరి కంపల్సరీ రావాలి, వచ్చినప్పుడు ఇది అనౌన్స్ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక రాజకీయ కోణంలో మేము విమర్శని కాదు, పేద వర్గాలకు సంబంధించినటువంటి ఒక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఒక కులం లేదు ఆయనకు, అన్ని కులాలను అన్ని వర్గాలను దారి తీసింది. కనుక ఆయన జీవిత చరిత్ర అవసరం, తెలంగాణకు అవసరం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చాలా అవసరం. కనుక జనగామ జిల్లాని ఇమీడియట్ గా పేరు మార్చి జీవో ఇవ్వాలి. ట్యాంక్ బండ్ పైన మేము ఇచ్చిన జీవోను అమలు చేస్తూ విధానం ఏర్పాటు చేయాలా. ఆయన పేరు మీద 500 కోట్ల భూమి ఇచ్చి 5 కోట్ల నిధులు విడుదల చేసినాం. ఆ భవనానికి పేరు కూడా పెట్టాం కనుక ట్రస్ట్ కూడా సదాయ పాపని ట్రస్ట్ అని పేరు కూడా పెట్టాం కనుక ఇమీడియట్ గా దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. అసెంబ్లీ దగ్గర కూడా, సెక్రటరీ దగ్గర కూడా మరి ఆయన యొక్క ఫోటోలు పెట్టాలి. అసెంబ్లీలో కూడా రాజు, ఈ హైదరాబాద్కి రాజైనటువంటి చరిత్ర కనుక అసెంబ్లీలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా. ప్లస్ ప్రజలకు ఆయన చేసిన సంస్కరణలు, ఆయన మార్పు అవన్నీ కూడా జనం తెచ్చేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన వచ్చే మేనిఫెస్టో ప్రకారం మరి 20% వైశాఖ రిజర్వేషన్ ఇస్తామన్నారు, అది కూడా అమలు చేయాలా. ఆయన జన్మదిన సందర్భంగా ఒక పీడిత వర్గాల నుంచి ఒక వచ్చినటువంటి వ్యక్తి కనుక, ఒక వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి కనుక దానికి సంబంధించిన వృత్తిపరమైనటువంటి కూడా ఈరోజు ఇచ్చినట్లయితే మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అవుతారని చెప్పని మరి వారికి ఖచ్చితంగా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ప్రతి ఒక్కరు ఆయన చరిత్రను తెలుసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని అన్ని వర్గాలను, అన్ని కులవృత్తులు, రైతులను, కులవృత్తులను కలుపుకొని ముందుకు పోయి రాజకీయ చరిత్రను చేయాలని చెప్పని మరి బీసీ జనగణను కూడా ఇమీడియట్ గా చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పెద్దలు ఇప్పుడు లక్ష్మణ గారు సర్దార్ సర్వాయి కిలాషాపురం ఆ గ్రామవాసిగా చరిత్ర, స్ఫూర్తి ఒక చెప్పుకోవాల్సిన అవసరం ఈరోజు వారి కార్యకలాపాలకు నివాళులు అర్పించడం మరొకటి. ఆ స్ఫూర్తితో ముందడుగు వేయడానికి చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఈ ప్రాంతవాసులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి సర్దార్ సర్వాయి. అదేవిధంగా పీడనకు, దోపిడీకి అడ్డుకట్ట వేసి సామాన్య ప్రజలందరూ సమానత్వం కోసం పోరాటం చేసే దాంట్లో ఈ ప్రాంత చరిత్రలో అగ్రగామిగా నిలిచిన వ్యక్తి సర్దార్ సర్వాయి. వారి విగ్రహం మొట్టమొదటిసారిగా లండన్ మ్యూజియంలో ఉన్న ఆయన పటాన్ని తీసుకొని దాని ద్వారా 1998 జనవరిలో మా గ్రామంలో నేను స్వయంగా విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం నాకు లభించినందుకు సంతోషపడుతున్నాను, గౌరవపడుతున్నాను, స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతున్నాను. ఆ తర్వాత భువనగిరి. ఇక్కడ 2-3 విషయాలు. తెలంగాణ పోరాటం ఎవరు సమ్మక్క సారలమ్మ, కాకతీయుల
రాజ్యాధికారం మీద పోరాటం చేస్తారు. అదే స్ఫూర్తితో మరి 16-17వ శతాబ్దంలో మనం 374 జన్మదినం జరుపుకుంటున్నాం సర్దార్ పాపన్న. ఆ తర్వాత దొడ్డి కొమురయ్య, సాకలి ఐలమ్మ. ఇది తెలంగాణ చరిత్ర. సర్దార్ పాపన్న చరిత్రే తెలంగాణ సాధనకు ఉపయోగపడిన దాంట్లో సందేహం లేనిలేదు. అందుకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందుపడ్డాం. ఆ తర్వాత కేసీఆర్ గారు తన కార్యక్రమాలను విస్తరింపజేసి పార్టీలను, వ్యక్తులను, సమాజాన్ని ఒత్తిడితో ఒప్పించే అవకాశం తీసుకున్నందున ఈరోజు మనం మరింత గర్వపడాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో పట్ల కేసీఆర్ గారు స్టెప్స్ ముందేశారు. ఇవాళ దాన్ని స్మరించుకోవడంతో పాటు అది ముందుకు తీసుకుపోవడంతో పాటు సమానత్వ సాధన ఇది నిరంతర పోరాట కార్యక్రమం తరతరాలుగా జరుగుతున్న వాస్తవం. కానీ సమానత్వ సాధన లోపల అలసత్వం ఉండకూడదు అని గుర్తు చేసుకోవడానికి, ముందడుగు వేయడానికి, తద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి చేసే కార్యక్రమాలు మరి నిర్వామంగా చేయాల్సిన అవసరం గుర్తుకొస్తుంది. ఈ సందర్భంగా ఇలాంటి చరిత్ర కలిగిన మహనీయుల చరిత్రను పాఠ్యాంశాలుగా ఉంచి ఈ తరానికి, ముందు తరాలకు, సర్వదా ఈ ప్రాంత వాసులకు, జనరేషన్స్కి తరతరాలుగా నిలిచిపోయే విధంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద, అదేవిధంగా సమాజంలో మంచి గురించి, సమానత్వం గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం ఉంది. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. 2 చోట్ల ఇక్కడ కాలిపోయినవి ఉన్నాయి, అక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, లోపలే సగం కాలనీ. 3 చోట్ల మీరు అడుగుతుంది సమగ్ర విచారణ చేయమంటా ఉన్నాను. ఏదైతే, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మనకు కనిపించిన దానికంటే ఎవ్రీ ఫైల్ ప్రతి ల్యాండ్కి సంబంధించింది డూప్లికేషన్ ఉంటుంది. ఎక్కడో చోట అధికారుల దగ్గర డూప్లికేషన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫైల్స్ ఏమైనా మిస్ అయినా చూడమంటున్నాం. ఫైల్స్ మిస్ అయినాయా లేదా చెక్ చేయమంటున్నాం. మిస్ అయితే దాని మీద యాక్షన్. ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు మదనపల్లి సంఘటన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఫైల్ ఎక్కడ కూడా జాగ్రత్తగా ఉంచండి. ఇప్పుడు ఇక్కడ PA2 డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు, వేదవల్లి గారు, నాకు తెలియదు ఈ తగలబెట్టిన సంగతి అన్నారు స్వయంగా. మరి వారు ఎట్లా దీన్ని చూడాలి? అందుకని ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది అధికారులు. డిప్యూటీ తహసీల్దార్ దగ్గర, డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ దాకా రెస్పాన్సిబుల్. ఎవరైతే కాల్చిన అమ్మాయి లేదు, ఇవాళ పొద్దున కాల్చానన్న పేపర్ లేదు, వైజాగ్ వెళ్ళారని చెప్పబడుతుంది. ఇవాళ ఎందుకు అర్జెంటుగా వైజాగ్ వెళ్ళింది, కారణాలు ఏమిటి, పరిస్థితి ఏంటి, ఇవాళ ఎందుకు వెళ్ళాలి, ఇవాళ కాల్చిన రోజులు ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా విచారణ జరుగుతాయి. పోలవరం సంబంధించినవి కాదంటున్నారు, కానీ ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఇరిగేషన్ లో ఉంటాయి. ఆ బిరో కాదు, పక్క బిరో, కానీ అలాంటి ఫైల్ కూడా దగ్గరైపోతే ఎవరు బాధ్యత ఉంటుంది? అందుకనే చెప్పాను, ఇప్పుడు చెకింగ్ అంత బాధ్యత రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ది. ఎంటైర్ డిప్యూటీ ఎవరు కలెక్టర్ ఫైల్స్ అధికారుల దగ్గర ఉండాలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. లాక్ అండ్ కీ ఉండాల్సింది. సేఫ్టీ ఫైల్స్ విడిగా కూడా ఉన్నాయి, బీరువాళ్ళు ఉన్నాయి కాదు, బయట కూడా ఉన్నాయి. బయట కూడా చూసాం. దాన్ని సేఫ్ మెజర్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన తర్వాత ఇంకా సమగ్ర ఎలా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎలా ఉంచాలి. ఇరిగేషన్ మంత్రి సీరియస్ అయ్యారు, నిమ్మల రామానాయుడు. అయితే గత అధికారులు కొంతమంది పనితీరు మార్చుకోవాలని ఇప్పటికే సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేకసార్లు సూచించారు. అంటే అది ఏమైనా ఇక్కడ కనిపించింది అంటారు? తప్పకుండా. ఎందుకంటే తీసే ముందు, ఒక ఫైల్ తీసే ముందు ఒక వేస్ట్ పేపర్ అయినా కావచ్చు. మామూలుగా ఏం చేస్తారంటే రెవెన్యూ ఆఫీసులో, డిపార్ట్మెంట్లో అవసరం తీరిన ఫైల్స్ ఉంటే తీసుకొచ్చి వాళ్ళకు కాల్ చేసేదానికి కూడా ఫైర్ ఎగ్జిస్టెన్స్ కూడా ఉంది పూర్వం. అయితే ఇప్పుడు ఎలా ఉందో మాకు తెలియదు. కానీ ఎనీహౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న ముక్క కూడా బయటపడేయడానికి వీల్లేదు. చెక్ చేస్తారు, చెక్ చేయమన్నాం. అప్పుడే అవలా మనం నిర్ధారణకు రావట్లా. విచారణ చేసిన తర్వాత పూర్తిగా అసలు ఏం జరిగింది అనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు. అది పగలు జరిగిన సంఘటనగా ఉంది, రాత్రిపూట జరగల, పగలు జరిగిన సంఘటన. దాని మీద కూడా ఇప్పుడు SP గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి డిపార్ట్మెంట్ని పంపించారు. అలాగే కలెక్టర్ గారు కూడా
డిప్యూటీ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరూ పంపించారు. ఆర్డీఓ గారు విచారణ చేస్తున్నారు. ఆర్డీఓ గారు చెప్పడం ఏంటంటే ఇందులో ఒక రికార్డ్ రూమ్ లేదు, ఒక ఫైల్ కూడా లేదు, మొత్తం జిరాక్స్ కాపీలు, వేస్ట్ పేపర్స్ అక్కడ పెన్తో రాసినవి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాల్చినవి చూసిన చోట, నేను చూసిన చోట అన్ని టైపుడు, ఆల్ టైపుడు. దాని మీద సిగ్నేచర్ల దగ్గర కూడా సిగ్నేచర్ లేవు. డిప్యూటీ తహసీల్దార్ కానీ ఏ సిగ్నేచర్ లేవు. ఊరిక క్లర్కల్గా వచ్చిన దగ్గర ఫాలోయింగ్ తప్పితే ఫైనల్ సంతకాలు కానీ ఏం కనిపించలా ఇప్పుడు ఉన్న దాంట్లో. అది కూడా చూద్దాం, అక్కడ కూడా పేపర్లు ఉన్నాయి కదా, అది కూడా చూద్దాం. మనం కన్క్లూజన్కి రావట్లా, మీరు కానీ నేను కన్క్లూజన్ రావట్లా. సమగ్ర విచారణ చేస్తారు. అవసరమైతే సైంటిఫిక్ పేపర్లన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అది. సార్ రైతుల ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. మరి ఫోటోలు బయటకు వెళ్తే, ఆధార్లు బయటకు వెళ్తే మిస్యూజ్ అయ్యే అవకాశం లేదంటారు. ఉంటుంది. అవి జిరాక్స్లు అంటారు, ఇవి జిరాక్స్లు అంటున్నారు. కొన్ని పాలనలో అవినీతి ఆరోపణలు జరిగేవి. ఆ శాఖలకు సంబంధించి రికార్డులు భద్రతకి ఏమన్నా ఇప్పుడు మీరు ఏమన్నా ఆదేశాలు జారీ చేస్తారు? నేను ఇవాళ ఒకటే చెప్తున్నాను, నిన్న మన కలెక్టర్ గారు కూడా చెప్పాం. సమగ్ర సర్వేలు ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీల్లో ప్లాన్లు అప్రూవల్ ఇచ్చారు, లేఅవుట్లో ఇవ్వాల్సిన కామన్ సైట్లు ఏ కనపట్ల. ఎవరు బాధ్యులు? తహసీల్దారుల బాధ్యుల, అక్కడున్న సర్వేర్ల బాధ్యుల, సెక్రటరీల బాధ్యుల తేల్చమన్నాం. మొన్న మొత్తం సర్వేర్లను పిలిచి ఒక మీటింగ్ పెట్టాం. మొత్తం ప్లాన్లన్నీ తీసుకొని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.